శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు ఒక షార్ట్ స్టోరీ మీకు వినిపించబోతున్నాను. అందరం కలిసి విందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ఆ యుద్ధంలో జరిగిన బంధువధకు పాప పరిహారార్థం యాగం చేశారు పాండవులు. యాగానంతరం దాన ధర్మాలు చేశాడు ధర్మరాజు. ఆ యాగం సందర్భంగా జరిగిన దానాలు, చేజిక్కించుకున్న విజయాలు, సాగిన వైభవం ముల్లోకాలలోనూ వ్యాపించింది. దేవతలు సైతం ఇలాంటి యాగాన్ని చూడలేదని, దీనికి సాటి వచ్చే మరో యాగం జరిగే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు. అలాంటి సమయంలో ఒక ముంగిస యాగవాటిక దగ్గరకు చేరి పొర్లడం మొదలుపెట్టింది. దాని చేష్టలని ఆసక్తిగా చూసిన వారు దాని రూపును గమనించాక మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ ముంగిస ఒళ్ళు సగం మామూలుగానే ఉన్నా మిగతా సగం బంగారు వర్ణంలో ఉంది. ఋత్విజలంతా ముంగిసను ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా, అబ్బే, సక్తప్రస్తుడు చేసిన ధర్మంతో పోలిస్తే ఈ యాగం ఏపాటిది, దానికే ఇంతగా పొగడాలా అనేసింది ముంగిస. ముంగిస మాటలకు చూపరులంతా ఆశ్చర్యపోయారు. దేవతలంతా కీర్తించిన యాగాన్ని ఒక ముంగిస చులకన చేయడం వారికి రుచించలేదు. వారి హావభావాలను గమనించిన ముంగిస సక్తుప్రస్తుని కథను ఇలా చెప్పడం మొదలుపెట్టింది. పూర్వం ఉంచవృత్తిలో జీవించే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు సక్తుప్రస్తుడు. ఉంచవృత్తి ద్వారా తనకు లభించిన దానితో తృప్తిగా జీవిస్తూ ఆ కాస్త ఆహారాన్ని అతిథులతో పంచుకుంటూ జీవనాన్ని సాగించేవాడు. ఒకనాడు సక్తుప్రస్తుని పరీక్షించేందుకు ధర్మదేవతే ఒక అతిథి రూపంలో వారి ఇంటికి వచ్చాడు. అది కరువు కాలం. ఆ రోజున సక్తుప్రస్తుని కుటుంబం ఆకలి తీర్చుకునేందుకు కేవలం ఒక సోలెడు పేలపిండి మాత్రమే అందుబాటులో ఉంది. దానినే వారు 4 భాగాలుగా చేసుకుని తినేందుకు సిద్ధపడుతున్నారు. అప్పటికే 5 రోజులుగా పస్తులున్న వారంతా ఎప్పుడైతే అతిథి ఆకలితో తన ఇంటి ముందు నిలిచాడో, శక్తిప్రస్తుడు తన భాగాన్ని ఆ అతిథికి నిస్సంకోచంగా అందించేశాడు. కానీ ఆ కాస్త పిండి అతిథి ఆకలిని తీర్చలేకపోయింది. దాంతో సక్తుప్రస్తుని భార్య, కొడుకు, కోడలు కూడా తమ తమ భాగాలను అతిథికి అర్పించారు. ఒక పక్క ఆకలి బాధతో విలువలాడుతున్న అతిథి కడుపు నిండిందన్న తృప్తితో వారంతా మరణించారు. వారి దానగుణాన్ని మెచ్చిన ధర్మదేవత వారంతా బ్రహ్మలోకానికి చేరుకునేలా ఆశీర్వదించాడు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. శక్తిప్రస్తుడు తన అతిథి కాళ్ళను కడిగిన నీరులో అతిథికి అర్పించిన పేలపిండి చిటికెడు పడింది. అది నా శరీరానికి అంటడంతో సగభాగం బంగారమయం అయిపోయింది. అప్పటి నుంచి నా మిగతా శరీరం కూడా బంగారం కాకపోతుందన్న ఆశతో ఎన్నో ధర్మక్షేత్రాలు దర్శించాను, యాగవాటికలలో సంచరించాను. అయినా శక్తిప్రస్తుల ధర్మనిరతికి సాటి వచ్చే ఫలం నాకు దక్కలేదు. ఇన్నాళ్ళకు ధర్మరాజు చేసిన యాగం చూసి ఎక్కడైనా నా కోరిక నెరవేరుతుందని ఆశించాను, ప్రయోజనం లేకపోయింది అంటూ తన దారిని తాను చక్కగా పోయింది. అందరూ శక్తిప్రస్తునిలాగా తమ కుటుంబాలను అర్పించుకుని దానాలు చేయలేకపోవచ్చు. కానీ ధనవంతుడు తనకు మిగులు ఉన్న సొమ్ము నుంచి దానం చేసే కన్నా పేదవాడు తనకు ఉన్నదానిలోంచి కొంత భాగాన్ని ఇతరులతో పంచుకోవడమే గొప్ప అన్న సూత్రాన్ని ఈ కథ స్పష్టం చేస్తోంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.